कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्री गुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనము ద్వాదశోధ్యాయము భక్తి యోగము. ఆ భక్తి యోగములో పరమాత్మ మనము ఏ విధంగా రాగద్వేషములకు అతీతులమై ఉండాలి అనే విషయం విశదీకరించి, అన్నిటికీ అతీతంగా కర్మయోగులమై ఉండాలి, పరమాత్మ యందు భక్తులమై ఉండాలి. దీనికి అవకాశం ఉంటే మనము అభ్యసించి చక్కగా ఆచరణలోకి తేవడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానకపోయినా కూడా మన యొక్క ఆచరణలో నిత్యము మనము స్మృతిలో ఉంచుకొని పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని మనము నిరంతరము స్మరిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితంలో కర్మయోగం అవుతాము. అది ఏ భక్తి అని చెబుతూ, యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. యో న హృష్యతి నద్వేష్టి, ఆనందానికి లొంగిపోకు, ద్వేషానికి లొంగిపోకు, అతీతంగా ఉంటుంది. విచారానికి లొంగిపోకు, కోరికలకి అసలు లొంగకు, శుభాశుభాలకి అతీతంగా ఉండవు, శుభాశుభాలకి బెదిరిపోకు, అనుకోని అశుభం కలిగితే బెదిరిపోవద్దు. ఆ విధంగా ఉంటే నువ్వే భక్తిమంతుడవుతావు. భక్తిమాన్ యస్ సమే ప్రియ అని మనకు బోధించారు. ఇప్పుడు మనము ఈ త్రయోదశోధ్యాయములో క్షేత్రజ్ఞ విభాగ యోగము అభ్యసిస్తున్నాం. పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగములో మనము ఏ విధముగా మన కర్మయోగి అనేటటువంటి మన జీవిత లక్షణాన్ని మనము అవలంబించవలెనో చక్కటి ఉదాహరణతో ప్రబోధించారు. ఈ క్షేత్రజ్ఞ అనేటటువంటి కాన్సెప్ట్ భగవద్గీత మొదటి శ్లోకములోనే ఒకసారి వచ్చింది. ఏమిటంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. సంజయుడిని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రం అని పేరుగాంచినటువంటి కురుక్షేత్రములో మహాసంగ్రామ క్షేత్రము, అక్కడ సమానమైనటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి కౌరవులు పాండవులు, కౌరవులు అని అనలేదు, పాండవులు నా వాళ్ళు, మామకాహ పాండవ, నా వాళ్ళు శత్రువులైన పాండవులు అంటే కౌరవులు నా వాళ్ళు, శత్రువులంతా పాండవులు. కిం అకుర్వత అని అడిగాడు. అక్కడ ధర్మక్షేత్రే అన్నప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే, క్షేత్రే అనే పదం 2 సార్లు వచ్చింది కాబట్టి క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే అంటే క్షేత్రమునందు ధర్మమే చెయ్యి. 2 సార్లు అన్నారేంటి క్షేత్రమునందు? క్షేత్రము అంటే శరీరము, క్షేత్రం అంటే ప్రదేశము, ప్రదేశము అంటే యుద్ధక్షేత్రము, మనము తిరిగే క్షేత్రము, మనమంతా తిరిగేటటువంటి ప్రదేశం అంతా, ఈ గ్రహాలు అంతా కూడా విశ్వం అంతా క్షేత్రమే. మరొక క్షేత్రము మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరం, జీవులకు ప్రసాదించిన శరీరం. ఈ శరీరానికి న్యాయం చేయాలి, ధర్మం చేయాలి. ఈ ప్రదేశానికి న్యాయం చేయాలి. అంటే సామాన్యంగా తీసుకుంటే మన శరీరంలో ఏ ఆహారాన్ని పంపాలో అదే సాత్వికమైన ఆహారాన్ని పంపాలి.
ఏ రకమైన వాయువుని లోపలికి పీల్చాలో అదే ఆరోగ్యకరమైన వాయువునే, ఆక్సిజన్తో కూడిన వాయువునే పీల్చాలి. పొగలు, రకరకాలైన దురభ్యాసాలు ఉండకూడదు. ఏ పానీయం తాగాలో ఆ పానీయమే తాగాలి. సత్వగుణ ప్రధానమైన పానీయం తాగాలి. రజోగుణాన్ని, తమో గుణాన్ని పెంచేటటువంటి ఇతర మత్తు పదార్థాలు తాగకూడదు. ఇలా శరీరంలో మంచి ఆలోచనే రావాలి, మంచి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా శరీర విషయంలో ధర్మక్షేత్రం. మరొక ధర్మక్షేత్రం, మనం ఏ ఆఫీసులో పనిచేస్తే అక్కడ న్యాయంగానే ధర్మం రక్షతి రక్షిత. ఏ ఆఫీసులో, పాఠశాలలో పనిచేసినా, వ్యాపారం చేసినా, నడిచినా, కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడ ఏ పని చేయాలో, ఎలా చేయాలో అలాగే చేయాలి, ధర్మ మార్గంలోనే ఉండాలి అని మనకి ప్రథమ శ్లోకములోనే ఎంతో చక్కగా బోధించారు. ధృతరాష్ట్రుని యొక్క వచనము ద్వారా అక్కడ మొట్టమొదటి ధృతరాష్ట్ర ఉవాచ అని పెట్టి అందులోనే మనకి ఇండైరెక్ట్గా చెప్పారు. కానీ వివరముగా చెప్పడం కోసం మన మీద ఎంతో కారుణ్యముతో, అనుగ్రహముతో మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఇక్కడ మనకి ప్రతిపాదించి మనందరి జీవితాన్ని పావనం చేయడానికి, పునీతం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఉపదేశిస్తున్నారు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ విలీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు, నిర్వచనం. ఇదం శరీరం ఓ కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రం అని పిలుస్తారు. ఏతద్యో వేత్తి తం ప్రాహు. ఎవరైతే తెలుసుకొని చక్కగా దీనికి నేనే, ఈ శరీరమునకు జవాబుదారీ నేనే అని ఎవరైతే అనుకుంటారో వాడు క్షేత్రజ్ఞుడు. జ్ఞ అంటే తెలుసుకుంట, క్షేత్రజ్ఞ క్షేత్రమును గురించి తెలుసుకుంట, ప్రదేశమును గురించి తెలుసుకుంట, శరీర ఆరోగ్యమును గురించి తెలుసుకుంట, శరీర రక్షణ, ప్రదేశ రక్షణ. ఇది క్షేత్రజ్ఞత్వం. క్షేత్రజ్ఞంచాపి మా విద్ధి సర్వక్షేత్రేషు భారత. కాబట్టి అన్ని క్షేత్రములలోనూ క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే ఆ క్షేత్రమునందు సంచరించేవాడు, ఈ క్షేత్రములకు అధిపతి అయిన పరమాత్మ. వీటంటికి హూ ఈజ్ ది మోనార్క్? గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. పరమాత్మే అధికారి, మనము పనిముట్లము. క్షేత్రజ్ఞ యోజ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకుని క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ మన శరీరం మీద పూర్తి హక్కు కలిగిన వాడు. సృష్టి స్థితి లయలకు ఆధారభూతుడు ఆయన. మన శరీరము పుట్టుక, పెరుగుదల, చివర మరణము. చివరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆత్మ మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. ఆత్మ వెళ్ళేటప్పుడు శరీరాన్ని తీసుకెళ్ళదు. శరీరం ఇక్కడే మట్టిలో, ఏ మట్టిలోంచి వచ్చిందో ఆ మట్టిలో కలిసిపోతుంది. వీటన్నిటికీ సర్వాధికారి, విశ్వపతి, విశ్వ సంరక్షకుడు పరమాత్మ. ఇది తెలుసుకోవాలి ఈ అధ్యాయంలో అంటున్నారు కృష్ణ పరమాత్మ. తక్షేత్రం యచ్చ యాదృచ్చ యద్వికార్యతశ్చయతు సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. నీ యొక్క కర్తవ్యమును నీవు చేయవలెను అనేటటువంటి ఇందులో ఉన్న పరమార్థాన్ని నువ్వు గుర్తించు. అందుకని శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ. పరధర్మ భయావహ. నీ పని నువ్వు చేయి, ఇతరులని బట్టి వాళ్ళని బట్టి పోల్చుకోకు. నో కంపారిజన్. కంపేర్ చేసుకోవడం వల్ల జీవితం సర్వనాశనం అవుతుంది. ఎప్పుడు కంపేర్ కొంతమంది అంటారు మనకంటే తక్కువ వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని గొప్పవాళ్ళం అని. తక్కువ వాళ్ళతో కంపేర్ చేస్తే అహంకారం వస్తుంది, ఎక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లేనిపోని పోటీతత్వం వస్తుంది. నీలో ఉన్న పరమాత్మ యొక్క అనుజ్ఞ ప్రకారము నీవు నడు. అది క్షేత్రజ్ఞ గొప్పతనం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. నువ్వు నీలో క్షేత్రజ్ఞుడు
నీకు ఏర్పాటు చేసినటువంటి ప్రసాదించినటువంటి వరములు కొన్ని ఉన్నాయి. ఆ వరములన్నీ నీవు ఆ క్షేత్రజ్ఞ విభాగ యోగమును నీవు అనుభవించుటకు ఉపయోగిస్తాయి. మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచర. నీలో పంచభూతాలు 5 ఉన్నాయి, అదేవిధంగా కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. 5 + 5 10 + 5 17. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అన్నారు ఇంతకుముందు పరమాత్మ. భూమి ఆపహ అనలహ వాయు ఖమ్, ఈ 5 పంచభూతాలు. అలాగే కర్మేంద్రియాలు, కన్ను ముక్కు చెవి నాలుక ఇవన్నీ కూడా. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవి కాకుండా పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, వీటన్నిటితో పాటు నేను అనే భావన, ఇవన్నీ కలిపి 21. ఈ 21 నీవు చేసే మహాయజ్ఞంలో సమిధల వంటివి అని నేను చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా నీ క్షేత్రజ్ఞత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి. వాటిని పక్కదారి పట్టనివ్వకు. పైన అసలైన క్షేత్రజ్ఞుడు విశ్వపతి నేనున్నాను. నీ శరీరం వరకు నీకు ఆ అధికారము నేనిచ్చాను. నీవు ఎంతసేపు పై అధికారికి లోబడి ఉండాలి. అదేవిధంగా విశ్వపతికి లోబడి ఉండు. క్షేత్రము జాగ్రత్తగా కాపాడుకో. క్షేత్రం అంటే శరీరము. ఎలా కాపాడుకోవాలి? ఏ పని చేస్తే కాపాడుకోవాలి? ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఎలా కాపాడుకోవాలి? ఇచ్ఛ, కోరిక, బీ ఇన్ యువర్ లిమిట్స్, తగని కోరికలు కోరకు. ద్వేష, ద్వేషాన్ని రానివ్వకు. సుఖం ఎంతవరకు అంతవరకే. దుఃఖం లిమిట్. సంఘాతన చేతన ధృతి, ఇవన్నీ కూడా ధైర్యముగా నీ అదుపులో పెట్టుకో. ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాల్సింది మనస్సు, మనస్సును అదుపులో పెట్టుకోవాల్సింది బుద్ధి, బుద్ధిని అదుపులో పెట్టుకునేది ఆత్మ. ఈ ఆత్మకి పైన ఎవరు? పరమాత్మ. పరమ ఆత్మలోంచి నీ ఆత్మ, నీ ఆత్మకి లోబడి నీ బుద్ధి, నీ బుద్ధికి లోబడి నీ మనస్సు, కింగ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. నీ మనస్సుకి లోబడి ఇంద్రియాలు. ఇలా ఉన్నట్లయితే నీ క్షేత్రజ్ఞత్వము సరి అయిన దారిలో ఉన్నట్టు అవుతుంది, సార్థకం అవుతుంది. సా ప్లస్ అర్ధకం, సరి అయిన అర్థవంతం అవుతుంది, అర్థము కలిగింది అవుతుంది. లేకపోతే నిరర్ధకం అవుతుంది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఇంద్రియార్థేషు వైరాగ్యం. వైరాగ్యం అనేది ఉండాలి. వైరాగ్యం అనగానే మనకి కాషాయ గుడ్లు కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయిన సన్యాసులు అనుకుంటాం. కాదు, వైరాగ్యం అంటే రాగము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం వైరాగ్యం. ఆకలిస్తుంది, అన్నం తిని తీరాలి, తప్పదు. నేను ఆకలిని జయిస్తా అంటే అలా కాదు. సుఖాలు కూడా ఎంతవరకు అవసరం అంతవరకే, ఏది అవసరమో అంతవరకే. అవసరం వరకు ఉపయోగించుకోవడం ఏమీ దుర్గుణం కాదు. అవసరానికి మించి ఉపయోగించుకోవడం, ఎక్కువ ఆశపడడం, దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు చెప్పినా వినకపోవడం, అది తప్పు. అనహంకారయేవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అందరికీ జన్మ మృత్యు జర, జర అంటే ముసల్తనం, వ్యాధి జబ్బులు రావడం, ముసల్తనం, చనిపోవడం, పుట్టడం, ఇవన్నీ సమానమే. కాబట్టి వీటిలో దుఃఖాన్ని వెతుక్కోవద్దు, దుఃఖ దోషానుదర్శనం వద్దు. వీటికి అతీతంగా ఉండడానికి వీటికి వీలైనంత వరకు నీ చేతిలో ఉన్నటువంటి కర్మయోగత్వాన్ని ప్రదర్శించి దూరంగా ఉండడానికి ప్రయత్నం. అంటే వాటి యొక్క పని అవి చేసుకెళ్ళిపోతూ ఉంటాయి, నీవు అందులో నివసించవు. అది అలా ఉండాలి. రమణ మహర్షి వెనకాతల వీపు మీద ఒక పెద్ద క్యాన్సర్ పుండు వేసింది. ఆ క్యాన్సర్ పుండు ఎవ్వరూ నయం చేయలేనంతది ఎక్కువగా ఉంది. ఆ పుండుని ఆశ్రయించుకుని కొన్ని వందల
ఆ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు పైకి కనపడుతూనే ఉన్నాయి. పురుగులు అనాలి, సూక్ష్మజీవులు కూడా కాదు, తిరుగుతున్నాయి. మామూలుగానే రమణ మహర్షి తిరుగుతున్నారు, చేస్తున్నారు అన్నారు. శిష్యుల్లో ఒకళ్ళు అన్నారు, అయ్యా గురువుగారు, మీ వీపు మీద పురుగులు చాలా వస్తున్నాయి అంటే ఆయన అన్నారు, పాపం వాటి ఆహారం తీసుకుంటున్నాయి, వాటి బతికపోతున్నాయి, నేనేం చేస్తాను, భగవంతుడు వాటికి ఆ దారి చూపించాడు, నాకు ఈ దారి చూపించాడు. అంత వైరాగ్యము కలిగి, అంత దాన్ని ఏమంటారు, అంత ఒక రకమైనటువంటి కంట్రోల్, ఆ రకమైనటువంటి నిగ్రహ శక్తి కలిగి ఉండడం అనేది ఎంత ఆయన మానవుడే. అంటే మానవుడు అలవర్చుకుంటే అంత నిగ్రహ శక్తి అలవర్చుకొనగలడు. దుఃఖ దోషానుదర్శనం అని చెబుతూ అసక్తిరన భిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఆసక్తి ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టుకోండి. అలా అని భార్య పిల్లలను వదిలేసి పారిపోకండి, తల్లిదండ్రులను వదిలేసి పారిపోకండి, బాధ్యతలను వదిలేసి పారిపోవద్దు. పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం. ఒక మంచి భర్త, ఒక మంచి కొడుకు, ఒక మంచి తండ్రి, ఒక మంచి సోదరుడు, ఒక మంచి సోదరి, ఒక మంచి ఉద్యోగి, ఒక మంచి అధికారి, ఇవన్నీ వదిలి పారిపోకూడదు. వీటి కోసం ప్రయత్నం చేయాలి. మనని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి 100కి 100 పాళ్ళు మనము న్యాయం చేయాలి, ధర్మం చెయ్యాలి, ధర్మాన్ని రక్షించాలి. కాబట్టి దీన్ని ఏదో వైరాగ్యానికి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలనేటప్పటికీ బాధ్యతల నుంచి పారిపోతే నీవు ఏమవుతావు అన్నమాట, నీవు పారిపోయిన ఎస్కేపింగ్ మెంటాలిటీ అంటారు. అంటే పారిపోయే, బాధ్యతల నుంచి పారిపోయేటటువంటి ఒక నిర్బాధ్య పౌరుడివి అవుతావు, నిర్బాధ్య వ్యక్తి అవుతావు. తప్ప కౌశికుడు అని ఒక గొప్ప మహర్షి. ఆ మహర్షి చిన్నతనంలోనే ఇంటిని వదిలిపెట్టి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేసి వచ్చాక మళ్ళీ తపస్సు చేసుకోవడం. చాలా మంది ఆయన్ని గౌరవిస్తారు. ఒకరోజు పొద్దున్నే లేచి ఊళ్ళోకి వెళ్దామని బయలుదేరుతుంటే చెట్టు కింద కూర్చొని అన్నీ అయ్యాక, వైరాగ్య కార్యక్రమాలు అన్నీ అయ్యాక, తాపసిక కార్యక్రమాలు, ఒక కాకి పైన చెట్టు కొమ్మ మీద నుంచి ఓ రెట్టేసి, ఆ రెట్ట వచ్చి ఈ కౌశికుడి తల మీద పడి, ఇలా ఒకసారి కోపంగా ఇలా ఒకసారి చూసిన మరుక్షణం అది బూడిద అయిపోయి పడిపోతుంది. ఏమిటి, రెట్ట వేస్తే కోపం వచ్చి చూస్తే బూడిదై పడిపోయింది. అంట ఇంత తపశ్శక్తి ఉందా నాను, అబ్బా ఎంత గొప్ప తపశ్శక్తి నాది అని చాలా సంతోషించి, అబ్బా నా తపస్సు ఫలించింది అనుకుని ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. అక్కడ ఒక ఆమె, ఆ గృహిణి వచ్చి ఏదో ఆహారం వేద్దామని అనుకుంది. వేసే లోపల భర్త వచ్చాడు. అప్పుడే ఊరి నుంచి వచ్చాడు, పాప సంచి అది వేసుకుని. భర్త రాగానే ముందు ఈయనకు ఆహారం వేద్దాం అనుకున్నది కాస్త భర్త కదా, మరి కుటుంబ బాధ్యత కదా, అందుకని వెంటనే భర్తని లోపలికి రమ్మని ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, కాళ్ళు తుడుచుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి ఒక తుండుగుడ్డు ఇచ్చి, తర్వాత ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, అప్పుడు వచ్చి ఈయనకి భిక్ష అయిపోయింది. ఈయనకి కోపం వచ్చేసింది. ఇంత నేను మహాతపస్విని వచ్చి భవతి భిక్షాందేహి అంటే, ఈలోగా మీ ఆయన వస్తే ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావు, తుండుగుడ్డ ఇచ్చావు, లేకపోతే తర్వాత ఏదో మంచినీళ్ళు ఇచ్చేప్పుడు అంటే నన్ను నుంచోబెట్టి వెయిటింగ్ లిస్ట్లో పెడతావా, నన్ను ఇంత ఎదురు చూసేలాగా అని కోప్పడి, నేను తలుచుకున్నంటే ఏమవుతుందో తెలుసా నీకు అనేటప్పటికీ, నువ్వు కోపంగా చూడగానే బూడిదైపోవడానికి నేనే కాకిని కాదు అంది. అదేమిటి ఈవిడికి ఎలా తెలుసు? తెల్లవారుజామున ఎవరు లేరు అక్కడ చెట్టు చుట్టూ,
మనుషులు ఎవరూ లేరు, పెద్ద అడవి. అక్కడ నేను చూశాను కోపంగా, అది మూతైపోయింది. అక్కడ ఎవరూ లేరు, ఒక్క పక్షి కూడా కనపడలేదు. ఇదొక్కటే పాపం పోయింది. ఈవిడికి ఎలా తెలిసింది? ఈవిడెవరో నాకంటే గొప్పలేదు. ఇతను మంచివాడే, కొంచెం గర్వే కానీ అహంభావే కానీ విజ్ఞాని. అమ్మా, నీకెలా తెలిసింది తల్లి? నాకు ఎలా తెలవడం కాదు, మీరు ఆ విధంగా పక్షిని అలా చేయడం తప్పు. పక్షి ఏం చేసింది? పక్షికి ఏం తెలుస్తుంది? దానికి రెట్ట వేసేటప్పుడు కింద ఎవరో ఉన్నారు అని చూస్తుందా? నువ్వు కడిగేసుకోవాలి. నువ్వు ద్వేషం అనేది పెట్టుకోకూడదు. నీకు ఎలా తెలిసిందమ్మా అంటే, నన్ను అడగకూడదమ్మా, అడగకూడదని కాదు, నాకు తెలియదు, తెలుస్తాయి అంతే అని అంటే వెంటనే ఆమెకి నమస్కారం చేసి, అమ్మా నాకు అర్థమైంది, నేను గొప్ప తపస్విని, నా అంత ముని లేడు అని గర్వించాను. ఇప్పుడు నాకు తెలిసింది నేను సామాన్య మానవుని అని అర్థమైపోయింది. నాకు ఏదైనా విజ్ఞానాన్ని బోధించు తల్లి అని ఆయన అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఆవిడంది, నేను నీకు బోధించేటంత గొప్పదాన్ని కాదు నాయన, ఇక్కడ పుత్రదార గృహాదిషు అన్నందుకు చెప్తున్నా ఈ విషయం. నేనంత గొప్పదాన్ని కాదు. నీవు పక్క గ్రామంలో ధర్మవ్యాధుడు అని ఒకడు ఉన్నాడు. ఆ ధర్మవ్యాధుడు మహావిజ్ఞాని, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పి. ఎక్కడమ్మా? అగో పక్క గ్రామం. సరే అని పక్క గ్రామానికి వెళ్ళాను. వెళితే అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, బాగా భవంతులు అవన్నీ ఉన్న చోట ఎంక్వైరీ చేస్తే దొరకలే. అలా వెళ్ళగా వెళ్ళగా ఊరి బయట కొన్ని గుడిసెలు, కొన్ని ఏవో మామూలు ఇళ్ళు అలా ఉన్న చోట ఇక్కడ ఎవరో ధర్మవ్యాధులని ఒక ఎవరో ఉన్నారట. ఎవరంటే అదో ఆ మాంసం కొట్టు ఆయనే, వెళ్ళండి. అక్కడ ఒక మాంసం కొట్టు, ఆ మాంసం కొట్టులో కూర్చుని ఉన్నాడు ఒకడు, అవన్నీ కట్ చేసుకుంటూ అమ్ముతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పేరు ధర్మవ్యాధుడు. ఆమె చెప్పిన రికమెండ్ చేసిన వ్యక్తి ఆయన ఆయన ఆ ధర్మవ్యాధుడు వీడిని చూడగానే, రండి రండి కౌశిక్ మహాశయ రండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆయన. అది మరీ ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈయనకెలా తెలుసు నేను వస్తున్నట్టు? ఆవిడేగా పంపించారు అని అన్నాడు. అనేటప్పుడు ఎలా తెలుసు అని కూర్చుండిపోయాడు. ఇంటికి వెళ్దాం పదండి, కొంచెం టైం ఉంది నాకు, వెళ్ళాలి, ఇవేవో 4 పనులు ఉన్నాయి అని గబగబా ఒక పావు గంటలో అవన్నీ పనులు పూర్తి చేసుకుని దుకాణం మూసే టైం అయింది అని మాంసం కొట్టు మూసేసి పదండి అని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో బాగా వృద్ధుడైనటువంటి తండ్రి, బాగా వృద్ధురాలైనటువంటి తల్లి పడుకుని ఉన్నారు. వెళుతూనే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి గబగబా బట్టలన్నీ సర్ది ఆయనకు అన్నీ చూసి, ఆయనకి ఆ చెమట అది తుడిచి, ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి, ఆయనకి ఏదో ఇంత ఆహారం పెట్టి, తర్వాత తల్లికి ఏదో ఆహారం పెట్టి, ఆ విధంగా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు కొంతసేపు వాళ్ళకి చేసి, కాసేపు విసిరి అన్నీ చేసి వాళ్ళు నిద్రలోకి వెళ్ళాక చెప్పండి అని ఈయన దగ్గరికి వచ్చారు. వస్తే ఈయనకు అర్థమైంది ఓర్పుగా ఎలా ఉండాలి అంటే. అప్పుడే పోయింది, గర్వం పోయింది కాబట్టి, అయ్యా మరి మీ దగ్గరికి వచ్చాంటే ధర్మవ్యాధుడు చెప్పాను, నేనే శాస్త్రాలు చదవలేదు, నేనే వేదాలు చదవలేదు, మరి ఈ వ్యాపారం చేస్తున్నారంటే మీరు, ఈ మాంసం వ్యాపారం. అవును, అది తరతరాలుగా మాకు వస్తున్న వృత్తి, నా వృత్తి నేను చేస్తున్నా, నా వృత్తిని నేను తక్కువ అంచనా వేయకూడదు, నా వృత్తి నేను జనానికి కావాలి కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను, నా వృత్తి నేను చేస్తున్నా కాబట్టి నా వృత్తికి నేను పూర్తిగా అంకితమై ఉన్నా అని చెప్పారు. ఓహో, మరి నాకేమి రాదు అంటే మరి మీ దగ్గరికి పంపించారు అంటే, ఒక విషయం చెప్తానండి, మీరు మీ చిన్న వయసులోని తల్లిదండ్రులను సేవించకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసి పరమాత్మ మీద మీకు భక్తి ఉంది నిజమే, కానీ తపస్సు చేసి ఆ తపస్సులో మీరు గొప్ప తపస్సు, కోపంగా చూస్తే పక్షి కూడా బూడిదైపోయే అంత తపశ్శక్తిని, మహిమాన్వితమైన శక్తిని మీరు సాధించారు, చాలా గొప్పవారు. కానీ మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన బాధ్యత నుంచి మీరు తప్పించుకున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను అలా వదిలేసి వచ్చారు.
తల్లిదండ్రులు ఈ రోజున మీ యొక్క సేవ లేకుండా ఇంటి వద్ద ఎంత బాధపడుతున్నారో. ఏకైక కుమారుడు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే వాళ్ళకి సేవ చేసేది ఎవరు? నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నా, నా వృత్తి ప్రకారం నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నా, నా డ్యూటీ నేను చేస్తున్నా, నా కర్తవ్య నిర్వహణ నేను చేస్తున్నా. కర్తవ్య నిర్వహణ ఎవరైతే చేస్తారో వాడు కర్మయోగి. ఆ కర్మయోగులకు లోగులు వేదమూర్తుల కంటే, పరమ తాపసుల కంటే, ఋషుల కంటే, అందరికంటే యోగ్యులు ఉత్తములు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడా లేదా? మీరు చదివి ఉంటారు కదా అని అడిగితే వెంటనే మీరు మీ ఇంటికి వెళ్ళండి. మీ తల్లిదండ్రులకి కనీసం చాలా వృద్ధులైపోయారు, మీరు వదిలి వచ్చి అనేక సంవత్సరాలు అయింది, వాళ్ళకి సేవ చేయండి. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. మన సాంసారిక సేవలో, మన గృహ సంబంధమైన సేవలో, బాధ్యతలో 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తే దాన్ని మించిన తపస్సు, దాన్ని మించిన జ్ఞానము, దాన్ని మించినటువంటి ధ్యానము, భక్తి లేవు అని ధర్మవ్యాసుడు ద్వారా కౌశిక మహర్షి తెలుసుకుని ఇంటికి వెళ్ళి సేవ చేశారు. అంటే దీన్ని బట్టి పరమాత్మ ఏం చెప్తున్నారు? అశక్తిరనభిష్వంగ పుత్రధార గుహాదిషు నిత్యంచ సమచిత్తత్వం. నేనేదో అహంకారం కాకుండా అంత ఇష్టానిష్టోపపత్తిషు నీవు నీ బాధ్యత కర్మయోగిగా చెయ్యి. అదియే పరమాత్మకు నీవు చేసే ఆరాధన. దాన్ని భక్తి అని నేను పిలుస్తా. ఇంత డైరెక్ట్ టీచింగ్ మనం ఎంత అంటే మనం పరమాత్మని ధ్యానించాలి, భక్తితో ధ్యానిద్దాం. కానీ ధ్యానము ఒక్కటే కాదు, ఈ కర్మయోగములో ధ్యానం ఒక భాగము అని తెలుసుకోవాలి అని మనకి ఈ భక్తి యొక్క విశేషాన్ని గురించి తెలుపుతూ, జ్యోతిషామపి సజ్యోతి తమసః పరిముచ్యతే. జ్యోతి అనేది ఉంది చూసారా, ఇది ఈ కర్మయోగిత్వం అనేది జ్యోతి. మొత్తము విశ్వములో సూర్యుని మించిన ప్రకాశవంతుడు లేడు మనకి. కానీ సూర్యుడి కంటే మించిన నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. మనకి దగ్గరలో సూర్యుడు మనందరికీ కూడా జీవితాన్ని ఇస్తున్నటువంటి వాడు. ఈ జీవితాన్ని మనము పరమాత్మ మనకిచ్చిన ప్రసాదంగా భావించి కృతజ్ఞతగా మనము కర్మయోగులమై ఉండాలి. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. కాబట్టి తమో గుణాన్ని జయించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఏది తెలుసుకోవాలో దానిని తెలుసుకోవడమే మన యొక్క కర్తృత్వము. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కాబట్టి సుఖ దుఃఖాన్ని సమానముగా తీసుకొని నీవు అనుభవిస్తూ నీ బాధ్యతల విషయంలో మాత్రము వెనుకంజ వెయ్యకు. డోంట్ గో బ్యాక్. వన్స్ యూ have started going forward, go on. Don't go back. Don't look back. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ. కాబట్టి ఏవం వేత్తి పురుషం, ఎవరైతే దీన్ని తెలుసుకుని ఉంటారో వాళ్ళు పరమాత్మకు మహాసన్నిహితులు. వాళ్ళు నిజమైన ప్రకృతి స్వరూపులు. పురుషుడు ప్రకృతి, మనమంతా ప్రకృతి. పరమ పురుషుడు పరమాత్మ. పరమాత్మ మనందరినీ సృష్టించి తిరిగి మళ్ళీ మనందరికీ చోటిస్తాడు. కాబట్టి ఆ పరమాత్మను చేరడానికి కర్మయోగులమై మన బాధ్యతలను నిర్వర్తించాలి. హేతుబద్ధముగా పరిపూర్ణమైనటువంటి ధ్యాసతో సమాన దృష్టితో నిర్వర్తించాలి. సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే. వర్తమానాన్ని ఎట్టి పరిస్థితిలో మనము నిర్లక్ష్యం చేయకుండా ఒకటికి 4 సార్లు అంటే గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడడం, భవిష్యత్తును గురించి ప్లాన్ వేసుకోవచ్చు కానీ భవిష్యత్తు గురించి కలలు కనకూడదు.
ఆ విధంగా వర్తమానాన్ని పవిత్రం చేసుకోవాలి అంటే భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే ఏంటి? బాధ్యతను నిర్వర్తించుట. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఏ దారైనా చివరికి నా దగ్గరికే వస్తుంది. ధ్యానేన ఆత్మని పశ్యంతి. కొంతమంది ధ్యానం చేసి ధ్యానం ద్వారా వస్తారు, ఓకే, రావచ్చు. ఆత్మ విమర్శన చేసుకుంటారు, మంచిదే. సాంఖ్య జ్ఞాన మార్గంలో వస్తారు, మంచిదే. కర్మ మార్గంలో వస్తారు, మంచిదే. ఇవి ఏవి ఒకదానికొకటి అతీతం కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కర్మ యోగము, జ్ఞాన యోగము, సాంఖ్యయోగము ఇవన్నీ వేరు కాదు. ఇవన్నీ తెలుసుకొని కర్మయోగముల ద్వారా సాధించడం అనేది మనిషి యొక్క కర్తవ్యము. ఇది తెలుసుకోవాలి. అంటే ఏమిటంటే ఏ విధముగా అయినా మనము ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే ఏదైనా బాధ్యత నిర్వహణ చేయాలి. కానీ అక్కరలేని విషయాల మీద ధ్యాస పెట్టకూడదు. అది నిజమైన జ్ఞానయోగం. అంటే ఏంటంటే నా తరం వాళ్ళకి ఇల్లు కట్టించేద్దాం, నా తర్వాత తరం వాళ్ళకు కూడా ఒక 500 కోట్లు, వాళ్ళకు కొన్ని కోట్లు, వీళ్ళకు కొన్ని కోట్లు అన్నీ సంపాదిద్దాం అని మనమే మన జీవితం అంతా చేసుకుంటే మన తర్వాత వాళ్ళు బాగుంటారేమో, కానీ మన జీవితం నిరర్థకం అవుతుంది. ఒక వ్యాపారస్తుడు చాలా గొప్ప వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించాడు. 1000 కోట్లు సంపాదించి ఆయనకి మంచి అహంకారంగా ఉంది, చాలా సంపాదించాలని. కానీ ఎవరో అన్నారు, ఇంత సంపాదించావు కానీ మరణించిన తర్వాత వేరే లోకాల్లో నీ దగ్గరికి ఈ డబ్బు రాదు, నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళలేవు అంటే ఇతను అన్నాడు, ఇప్పుడు పూర్వం ఇప్పుడున్న సౌకర్యాలు, ఎలక్ట్రానిక్ సౌకర్యాలు అప్పుడు పూర్వంలో లేవు, అవన్నీ వచ్చాయి కదా. అలాగే కొన్నాళ్ళకి ఎవరో కనిపెడతారు, నేను సంపాదించిన డబ్బంతా కూడా పరలోకాలు కూడా తీసుకెళ్లే అవకాశం వస్తుంది. ఎవరో జ్ఞాని ఉంటాడు, ఆ జ్ఞానాన్ని మనం సంప్రదిస్తే ఈ సంపాదించిన ధనం అంతా కూడా, ఈ నోట్ల కట్టలు ఇవన్నీ కూడా మనతో పాటు వచ్చే ఉపాయం ఉంటుంది. అలాగా నువ్వు చేయి చూద్దాం అన్నాడు అవతల. అంటే చేసి చూపిస్తా చూడండి అని ఏం చేశాడు, ఒక పేపర్లో ప్రకటన ఇచ్చాడు. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఈ 1000 కోట్లు నేను స్వర్గానికి తీసుకెళ్ళాలి చనిపోయిన తర్వాత. ఇది సరదాగా చెప్పిన కథ అయినా ఇందులో గొప్ప నీతి ఉంది. అందుకని ఎవరైనా ఒక మహాజ్ఞాని, ఎవరైనా సరే ఒక వారం రోజులు టైం ఇస్తున్నా, ఈ డబ్బుని యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇతర లోకాలకి తీసుకెళ్లే పరిస్థితి ఎవరైనా నాకు మార్గం చూపించినట్లయితే వాళ్ళకి 50 కోట్లు ఇస్తాం. 1 వీక్ అయిపోయింది, ఎవరు రాలే. 15 days మళ్ళీ ఇంకోసారి ప్రకటన ఇచ్చారు, 15 రోజులు టైం ఇచ్చాడు. ఎవరు రాలే. 100 కోట్లు ఇస్తా అన్నాడు, ఎవరు రాలే. చివరికి ఏమిటి నేను ఆలోచిస్తుంటే ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, మీరే కదా ఇచ్చింది ప్రకటన? నేనే అండి. ఎంత ఉంది మీ దగ్గర? 1000 కోట్లు. 1000 కోట్లు ఉందా? అయితే మీరు వేరే లోకాలకు వెళ్ళినప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళాలి, అంతే కదా? తీసుకెళ్ళాలి. మీరు ఇండియాలోనే తిరిగారా, లేకపోతే వేరే దేశాలు కూడా వెళ్ళారా? విదేశాలకు వెళ్ళానండి నేను. అదేది దుబాయ్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇంగ్లాండ్ వెళ్ళాను, తర్వాత జపాన్ వెళ్ళాను. ఇంగ్లాండ్లో ఏమిటి దాన్ని ఏమంటారు అంటే, ఇంగ్లాండ్లో ఈ డబ్బంతా కొంత డబ్బు ఖర్చు పెట్టారు, అక్కడ నోట్లు తీసుకెళ్ళి. ఇలా ఇక్కడ నోట్లు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? అక్కడ పౌండ్స్ ఉంటాయి, అక్కడ పౌండ్స్కి మారిస్తే ఇక్కడ నా బ్యాంకులో డబ్బులు వేసేస్తాను, మన బ్యాంకులో. ఆ బ్యాంకులో వాళ్ళేమో పౌండ్స్లో మార్చి అక్కడ ఇస్తారు, ఆ పౌండ్స్లో తీసి ఖర్చు పెడతారు. ఆ మాత్రం తెలియదా అన్నారు. ఓహో, అమెరికా వెళ్ళారా? అమెరికా కూడా ఈ కోట్లు పట్టుకెళ్ళారా? అమెరికాలో పట్టుకెళ్తారండి. మామూలు మన కరెన్సీ ఇక్కడ బ్యాంకులో వేస్తే అక్కడ డాలర్స్లో వాళ్ళు మనకి ఇచ్చారండి, డాలర్స్ కట్టుకుంటారు.
దుబాయ్లో రూయి అని ఏదో ఉంటుందండి, అది అక్కడ మారుతారండి. వేరే దేశాలకు అయితే వాళ్ళ కరెన్సీలోకి మార్చాలి. అవును. మీరు స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నారా, నరకానికి వెళ్దాం అనుకుంటున్నారా? స్వర్గానికి వెళ్తాను. మీరు స్వర్గానికి వెళ్ళాలంటే వాళ్ళ కరెన్సీకి ఒక పేరు ఉందండి. ఏమిటా? పుణ్యం అంటారండి. మీరు పుణ్యం చేయండి, ఈ లోకంలో ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే అంత మీకు అక్కడ డబ్బులు లభిస్తుంది. అలాగా పుణ్యకార్యాలు అంటే ఏంటండి? దానం చేయడం, ఆసుపత్రులు కట్టించడం, దేవాలయాలు కట్టించడం, పేదవాళ్ళకి సహాయం చేయడం. ఓహో, ఎంతగా అయితే ఇవాళ నుంచి పేదవాళ్ళకి సహాయం చేశాడు, దేవాలయాలు కట్టించాడు, ఆసుపత్రులు కట్టించాడు, ఎక్కడెక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీర్పించాడు. ఒక 200 కోట్లు 300 కోట్లు ఎంతో చేశాడు, అంత చేశాడు. నరకం రాకుండా ఉందంటే ఏం చేయాలండి అంటారు. నరకం రాకుండా అక్కడ పాపం అంటారండి కరెన్సీ. కాబట్టి మీరు పాపం చేయకుండా ఉండాలి, అలా ఉండండి. అంటే చేసే తప్పులని మానాలి. అయితే వీడికి ఏవో కొన్ని దుర్లక్షణాలు ఉన్నాయో మానేశాడు. అంటే మంచివాడిగా తయారైపోయాడు, మంచి పనులు చేశాడు, పుణ్యకార్యాలు చేశాడు. ఆ 1000 కోట్లతో చేసిన తర్వాత డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తే పుణ్యమే కాబట్టి ఆటోమేటిక్గా వెళ్తాడు. అంటే ఇందులో మనకేం తెలుస్తుంది అంటే, ఏదో మనం ఏదో గొప్పవాళ్ళం, అలా సంపాదించాం, ఇలా చేసాం, మన తర్వాత తరాల కోసం ఇలా చేసాం అన్నవాడు మనం ఒక్క పైసా పట్టుకెళ్ళాం. మన పుణ్యమే మనతో వస్తుంది, మన పాపమే మనని నరకానికి తీసుకెళ్తుంది, మన పుణ్యమే పుణ్యలోకానికి తీసుకెళ్తుంది, మన పుణ్యమే భగవత్ సాన్నిహిత్యాన్ని ఇస్తుంది, మన భక్తే భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఈ నీతి మన పెద్దలు చెప్తే నిజంగా ఓహో, ఈ విధంగా ఆలోచించాలన్నమాట. అంటే విదేశాల్లో ఉండే కరెన్సీని కూడా మనం ఇలాగా తీసుకోవచ్చు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి బలసభ. కాబట్టి యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. సత్వం అంటే బలాన్ని సంపాదించుకొని, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనేది తెలుసుకొని, సమం సర్వభూతేషు తిష్టంతం పరమేశ్వరం సవినశ్యత్వం యహ పశ్యతి సపశ్యతి. ఎవరైతే మాయగా భగవత్ లీలని లీలగా చూసి భగవంతునికి అంకితమైపోతారో వాళ్ళు సమం పశ్యన్హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరం. అంతటిని సమానముగా చూసి తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోగలిగినటువంటి స్థితికి వస్తారు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్ ఏకః, ఈ ప్రకాశమంతటికి కూడా ఒకే ఒక గొప్ప పరమాత్మ యొక్క మహిమ అనేది ఆధారము. కృత్స్నం లోకమిమం రవిః, మనం సూర్యుడిని చూడగానే మనకి ఆ ప్రకాశానికి ఇంత ఆధారభూతుడైనా అని మనం అనుకుంటాం. సూర్యుడు వెనకతున్న నక్షత్రాలన్నింటినీ కూడా ఊహిస్తే విశ్వం ఎంత గొప్పదో మనకి తెలిసింది చాలా తక్కువ. అందుకని పురుషోత్తములు చెప్తారు, పాదో శిరిశ్వ భూతాని త్రిపాదశ్యామృతం దివి. మనకి తెలిసింది 1/4, 25%. మనకి తెలియంది 75% ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ దట్ వీ కాంట్ టెల్. అది అన్ఇమాజినబుల్, ఎస్టిమేట్ చేయడానికి వీలు కానటువంటిది. క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత క్షేత్రజ్ఞయో ఏవం. ఈ విధంగా క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞ శరీరము యొక్క స్పృహ కలిగిన మనము, మనందరికీ ఆధారభూతుడైన పరమాత్మ. అంతరం జ్ఞాన చక్షుష, చక్షుషం అంటే కన్ను, జ్ఞాన నేత్రంతో చూడాలి. వీటన్నిటికీ మనం ఏ పని చేసినా జ్ఞాన నేత్రముతో చూడాలి. శివుడికి 3వ కన్ను ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడేదో మంటలు వచ్చే కన్ను ఉందని కాదు. శివుడు జ్ఞాన నేత్రము కలిగిన వాడు. శివుని యొక్క జ్ఞానము మహోన్నతమైనది. భూత ప్రకృతి మోక్షంచ, ఈ జీవులకు సంబంధించిన ఈ ప్రకృతి అంతటికి మోక్షము రావాలంటే పరమాత్మ జ్ఞానమే శరణ్యము. ఏవి దుర్యాంతి తే పరం. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు తెలుసుకొని నీవు పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని మనసులో పెట్టుకొని కళ్ళారా చూసినటువంటి పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని
నీవు నిరంతరం ధ్యానిస్తూ నీ ముందుకు వేసే ప్రతి అడుగులో కూడా జ్ఞాన సంయుతమైన అడుగు, ఒక జ్ఞాన యోగిగా, ఒక నిష్ఠుడివిగా, ఒక ధ్యాన యోగిగా, కర్మయోగిగా వేసి నీ జీవితాన్ని పరిపూర్ణము, మహిమాన్వితము, పవిత్రయుతము చేసుకో అని అర్జునునికి క్షేత్రజ్ఞ విభాగ యోగము ద్వారా పరమాత్మ బోధించి మనందరికీ కూడా మన జీవితంలో ఏ విధమైనటువంటి ప్రవర్తన, ఆలోచన విధానము, దైనందిన జీవన విధానము, కౌటుంబిక జీవన విధానము, ఔద్యోగిక జీవన విధానము, ప్రాపంచిక జీవన విధానము, సాంఘిక జీవన విధానము, సోషల్ లైఫ్, వరల్డ్లీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అని మనకి బోధించిన శ్రీకృష్ణునికి కృతజ్ఞత అంజలు సమర్పిస్తూ ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని మనము పరమాత్మకు అంకితం చేసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.